వాడి ప్రాణాలు పైకి పోవాలి కానీ వాడు ప్రాణాలతో పైకి రాకూడదు. ఏసైండ్రా. ఏంటే నీ బొంగులో ధైర్యం? నిన్ను పాడు చేయలేనా? వాణ్ణి చంపలేనా? సరే, వాణ్ణి చంపి వాడి శవం సాక్షిగా మనం శోభనం చేసుకుందాం. యుద్ధం తప్పనిసరైనప్పుడు రాముడు సైతం సైనికుడై పోరాడక తప్పలేదు. రావద్దు, రావద్దు. నువ్వు చస్తావు రాయ్, నువ్వు చస్తావు. అయిపోయావురా, అయిపోయావు.
చంపితే నాలాగే నువ్వు గూండావైపోతావు. గూండాలు రాజకీయాల్లోనే లేకుండా ఏరేస్తారన్నావుగా, ఇప్పుడు నువ్వు చేరిపోతావా? అయితే రా, చంపు, చంపరా. ఈ దేశంలో రాజులు పోయారు, బ్రిటిష్ వాళ్ళు పోయారు, జమీందారులు పోయారు, మేమే ఉన్నాం. గూండాలదే రాజ్యం. మమ్మల్ని ఎవ్వడు ఏమీ చెయ్యలేడురా. రారా, చంపు, లే చంపరా. నా చేతిలో ఆయుధానిది, నన్నే పొడుస్తావురా? పాములతో ఆడుకున్నవాడు పాము కరిచి చేస్తాడంట. నీది అదే చెప్పు. నాకు చేసిన ద్రోహానికి ఇదే నీకు శిక్ష. ఇన్నాళ్ళు బామర్తిని ప్రేమగా పిలిచావు. నీకు మేలు చేస్తా. సుఖంగా చచ్చి శత్రుశేషం ఉండకూడదంటారు. నా బావ కాదు, నువ్వు శత్రువు. నా బావని నేను చెప్పేశాను. నువ్వు బ్రతుకుంటే నా జాతే ఉండదు. మొత్తానికి గెలిచి సీటు దక్కించుకున్నావయ్యా. కంగ్రాచులేషన్స్. ఇది నీకయ్యా. వద్దా? సర్లే, మీ పాచు గోల పిల్లకాయలు ఏం బీగుతారనుకున్నా కానీ మరి మొట్టికాయ వేసోళ్ళ అన్నట్టు ఇదిగో, లింగులుడికమంటూ ఈ పిల్లకాయ ఒక్కడు అసెంబ్లీలో ఏం బీగుతాడు కానీ అని మా పార్టీలో చేర్పించేసేయి. ఖాళీగా ఏముందబ్బా, ఒక డిప్యూటీ మినిస్టర్ ఖాళీగా ఉన్నోళ్ళ అది పడేస్తా. నువ్వు మాత్రం మా పార్టీకి ఫుల్గా సపోర్ట్ ఇచ్చావనుకో, వచ్చే జనరల్ ఎలక్షన్లో మన ఇద్దరం కలిసి చెడుగుడు ఆడుకోవచ్చు. ఆటలు సాగనివ్వకూడదనే మేము ఇక్కడికి వచ్చింది. అదే కదా నేను చెప్పేదే. ఒంటికాయ చొంటి కొమ్ముకాడు ఈడిపీకేదే ఉంది లోపల. మీ అసెంబ్లీలో ఎన్ని సీట్లు? ఓట చేతులు ఆడబాకవయ్యా. నేను సీఎంనయ్యా, ఆ మాత్రం నాకు తెలవదా ఏంది? 294 కదా. ఎలా లెక్క పెడతారు? ఎలాగేముంది? 1 2 3. కోటి అంకెలు లెక్క పెట్టాలన్నా మొదలు పెట్టాల్సింది 1తోనే. పదరా, లోపల తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. కలుద్దాం. ఇటెక్కడికి? పద. ఎక్కడికి? బామ్మ దగ్గరికి. ఎందుకు? ముహూర్తాలు చూసుకోవాలి కదా. ఇక వేరే పని లేదే? లేదు.